ఆ 1000 గజాల్లో ఒక అపార్ట్మెంట్ కట్టాలనుకుంటున్నాడు, 2 అపార్ట్మెంట్లు, 500 గజాలకు ఒక అపార్ట్మెంట్, రెండు అపార్ట్మెంట్లు కట్టాలనుకుంటున్నాడు. అపార్ట్మెంట్ కట్టడానికి అయ్యే కాస్ట్ ఒక 10 కోట్లు వేసుకుంటే, ఒక్కొక్క అపార్ట్మెంట్ లో ఒక 20 ఫ్లాట్లు వేసుకుంటే ఒక్కోటి 1 కోటి నుంచి 1.5 కోటి అమ్మాలనుకుంటున్నాడు. అంత ఎక్కడి నుంచి ఇస్తారు? ఇప్పుడు ఎవడు ఎఫర్ట్ చేయాలి? ఒకవేళ మీరు అన్నట్టు కట్టినా సార్, ఇప్పుడు జనసాంద్రత జనాభా ఫుల్గా ఉన్న ప్రాంతాలు, ఇప్పుడు గుంటూరు లాంటి విజయవాడ సిటీలోనే చాలా అపార్ట్మెంట్లు, చాలా బిల్డింగ్లు ఇప్పుడు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి. ఇక్కడికే జనం రావట్లేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీరు చెప్పినట్టు అపార్ట్మెంట్లు కట్టి 1 కోటి 1.5 కోటి ఒకవేళ ఇచ్చినా అసలు వచ్చేవాళ్ళు ఎవరు, అక్కడ ఉండేవాళ్ళు, అది కదా రన్నింగ్ డెవలప్మెంట్ అనేది. అది నిజంగా మనం 20 ఏళ్ళ చూడగలుగుతాం. అది 20 ఏళ్ల తర్వాత మనం బతికుండి అప్పుడు లెక్కేయాలండి. అప్పటికి ఎంత వస్తుందంటే ఒక గుంటూరు స్థాయికి రాగలుగుతుంది అనుకుంటున్నాను నేను. గుంటూరు స్థాయి, మంగళగిరి, గుంటూరు ఆ స్థాయికి వెళ్తుంది. మంగళగిరి స్థాయికి మొదట వస్తుంది ఓ 10 ఏళ్లకు 15 ఏళ్లకు. అది కూడా మంగళగిరి ప్రాంతాల అభివృద్ధిని ఆపితే ఇవి ఇట్లాగే నడుస్తుంటే అక్కడ ఏమి ఉండదు. అక్కడ జస్ట్ నయారాయ్పూర్ టైప్లో ఉంటుంది. నయారాయ్పూర్లో ఏంటంటే పొద్దున్నే 10ంటికి వస్తారు, సాయంత్రం 6కి వెళ్ళిపోతారు. డెత్ సిటీ అంటే అదేదో ఇది కాదు, చండాలం కాదు. ఆయనే చెప్పాడు డెత్ సిటీ అనే పదం. చంద్రబాబు గారే 2014లో చెప్పింది. ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పారు. ఈవెన్ ఆయన మొదట లంచ్ ఇచ్చారు ఆయన గెలిచిన తర్వాత. అప్పుడు ఎడిటర్గా నేను కూడా వెళ్ళా జమినీ నుంచి. అప్పుడు చెప్పినటువంటి పదం అది. నేను నయారాయ్పూర్ ఇట్లాంటి డెత్ సిటీ కానియను, యాక్టివిటీ సిటీ అని. ఇప్పుడు ఈయన యాక్టివిటీ సిటీ కోసం చేస్తున్న ప్రయత్నం ఏంటంటే స్టార్ హోటల్స్, బడా హాస్పిటల్స్, విద్యా సంస్థలు. అయితే అక్కడే పెద్ద తప్పు చేస్తుంది ఏంటంటే విద్యా సంస్థల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు మీరు గనక యూనివర్సిటీల దగ్గర చూస్తే ఆంధ్ర యూనివర్సిటీ కానీ, నాగార్జున యూనివర్సిటీ దగ్గర కానీ ఉట్టి యూనివర్సిటీ హాస్టల్లోనే ఉండరు స్టూడెంట్స్.